ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని సర్కార్ నిర్ణయించింది. ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయలు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు ఆత్మ లాంటిదని అన్నారు. 100 ఏళ్లకు పైబడి ఉన్న సింగరేణికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సింగరేణి 2 కోల్ బాక్సులను కోల్పోయిందని విమర్శించారు. ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట మీ అందరికీ తెలిసిందే. సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలరీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలరీస్ కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్ లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లో పోయినాయి. దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సింగరేణి కోల్ బ్లాక్స్ ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్ది మంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈరోజు ఆ 2 బ్లాకులు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున